దేవునికి నేను ఆభరణంగా ఉంటాను, దేవునికి నేను ఇష్టంగా ఉంటానయ్యా. నా దేవుడు లైక్ చేసేది నీ దగ్గర పరిశుద్ధత అనబడిన ఆభరణం, విశ్వాసం అనబడిన ఆభరణం, నీతి అనబడిన ఆభరణం, యథార్థత అనబడిన ఆభరణం దేవునికి ఇష్టము. ప్రార్థన అనబడిన ఆభరణం దేవునికి ఇష్టం. నేల నాటబడిన చిగురును ఎదిగించిన దేవుడు ఎవరు? అది పెద్దదై, రెండోది ఆభరణ భూషితురాలై. ఆమేన్ చెప్తావా? అంటే నీ క్వాలిటీ అంచలంచలుగా ఏం కావాలి? పెరగాలి. అంటే ఆభరణాలు వేసుకొని నిలబడిన వాడిని దేవుడు ఎన్నుకుంటాడని కాదు. నేను అంటాను, వాక్యము ద్వారా నీకు అలంకారమును దేవుడు అనుగ్రహించబోతున్నాడు. చప్పట్లు కొట్టండి. వాక్యము ద్వారా నీకు సౌందర్యము కలగబోతుంది. వాక్యము నిన్ను ఆభరణంగా మార్చబోతుంది. నువ్వు సౌందర్యవంతంగా మార్చబడినప్పుడు ఆయన నిన్ను ధరించుకుంటాడు. ఎస్తేరు ఏ అలంకారము కోరలేదు. ఏ అలంకారం, పై అలంకారం, వేరే అలంకారాలు ఏది కోరలేదు. ప్రభుని చేసుకునే వారు ఎలా ఉండాలి తెలుసా? పెళ్లి కుమార్తెగా అలంకరింపబడి. ఏ అలంకారం ఉండాలి? పరిశుద్ధత అనబడిన అలంకారము, కన్యత్వం అనబడిన అలంకారము నువ్వు కలిగి ఉండువుగాక. నువ్వు చైన్ వేసావా, నువ్వు రోల్డ్ గోల్డ్ వేసావా, నువ్వు అదేసావు కాదు దేవుడు చూసేది. నీ హృదయ అంతరంగమును చూస్తాడు. నేను వివాహం చేసుకుంటాడు. నీ పరిశుద్ధతను కోరుకుంటాడు, నీ కన్యత్వాన్ని కోరుకుంటాడు. కొట్ట గట్టిగా. ఆయన నిన్ను చూచినప్పుడు ఆ క్వాలిటీ నీలో కనబడును గాక, పరిశుద్ధత కనబడును గాక, ఆ క్రియలు కనబడును గాక, ఆ యథార్థత కనబడును గాక, ఆ విశ్వాసం నీలో కనబడును గాక, ఆ శ్రేష్టమైన ఆ కృప ఉపదేశము నీలో కనబడును గాక. నేను అంటాను, దేవునికి నేను ఆభరణంగా ఉంటానయ్యా, ప్లీజ్ అయ్యా అన్నవారందరూ మనసారా చేతులెత్తి కొట్టు చాపట్లు గట్టిగా.